తెలంగాణ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి రోజు రోజుకి. ఓకే. ఇందులో సక్సెస్, ఫెయిల్యూర్లు అనేది ఎప్పటికప్పుడు కాలం నిర్ణయిస్తూనే ఉంటుంది. కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళైతే చేస్తున్నారు. ఇప్పుడు కవిత, కేసీఆర్ కుమార్తె కవిత ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు. దాదాపుగా ఖరారైపోయింది. మేలో ఆ పార్టీ పేరు, పార్టీకి సంబంధించి అన్ని విధి విధానాలు కూడా ఖరారు చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇది మరి అధికారికంగా జరిగిందా లేదా అనేది తెలియదు, కానీ ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. దాదాపుగా అలాగని దాన్ని ఖండించట్లేదు వాళ్ళు. నేను పార్టీ పెట్టట్లేదు, పెట్టనని అయితే ఆవిడైతే బయటకు వచ్చి చెప్పలేదు. కాకపోతే ఇక్కడ ఒకటి, తెలంగాణలో ఇంకొక అంటే ఇప్పుడు ఒక 4వ రాజకీయ శక్తిగా ఎదిగేంత పరిస్థితి కవిత గారి ముందు ఉందా, లేదంటే తెలంగాణలో ఆ సిచ్యువేషన్ ఉందా అనేది ఒకటి. నిజంగా ఒక రాజకీయ వారసత్వం కోసమా ఈమె, లేదు అసెంబ్లీలో తనకంటూ ఒక స్థానం కోసం పోరాటం చేస్తున్నారా? రకరకాల ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. వాటన్నింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి నిజంగా ఒకవేళ ఓకే, కవిత పార్టీ పెడతారా లేదా, పెట్టే సాహసం చేస్తారా లేదనేది ఒకటి. ఎందుకంటే షర్మిల లాంటి వాళ్ళు అక్కడ పార్టీ పెట్టి ఏం చేశారో, తెలంగాణ ప్రజలు ఎంతవరకు ఆమెని ఆదరించి అభిమానించి స్వాగతించారో అందరూ చూశారు. కానీ ఓకే, షర్మిల గారితో మీరు కంపేర్ చేయొచ్చా లేదా, కేసీఆర్ కుమార్తెగా చూడాలా, తెలంగాణ ప్రజలు స్వాగతిస్తారా, ఫ్యామిలీ సపోర్ట్ కోసమా, లేదంటే ఫ్యామిలీలో ఏదో సాధించడానిక, ప్రజల్లో ఏదో సాధించడానిక ఈ ప్రయత్నం ఎలా చూడాలి? అంటే ఆమెకున్నటువంటి ఏకైక సమస్య మరి ఈగో ప్రాబ్లం ఏమో అర్థం కాలేదు నాకు. ఎందుకంటే కవిత ఒక స్వతంత్ర సమరయోధురాలు కాదు, తెలంగాణ పోరాట యోధురాలు కాదు. తెలంగాణ పోరాటం పతాక స్థాయికి వచ్చినప్పుడు, ధర్నాలు మిగతా వాళ్ళు చేస్తున్నప్పుడు వచ్చి పక్కన కూర్చున్నమ్మాయి. ఆవిడ నేను పోరాట యోధురాలని చెప్తుంది. తెలంగాణ జాగృతి కోసం పోరాడిన ఒక యోధురాలుగా అయితే ఆమె చెప్తా ఉంటారు. అదే ఆవిడ చెప్పుకోవడం ఓకే, మనం చూసాం కదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రైట్ అండి, మనం ప్రత్యక్షంగా గమనించింది. ఇదేదో నిజంగానే గాంధీ గారి టైంలో స్వతంత్రం ఆయనేది ఇచ్చాడని చెప్పి పుస్తకాల్లో రాసినట్టు అది చదువుకున్న లాగా అయ్యి ఉంటే మనం కూడా ఓకే నిజమే అనుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో మెయిన్ పాత్ర కేసీఆర్. వీళ్ళు తిట్టినట్టుగా తెలుగుదేశం నుంచి ఆయన్ని బయటికి పంపించేయలేదు, తెలుగుదేశం వాళ్ళు ఏం బయటికి పంపించలేదు, ఆయన డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. అది చాలక కేసీఆర్ యాజిటేషన్ చేశారని వీళ్ళు అంటారు. అది చాలకే చేసి ఉండొచ్చునేమో, బట్ అతను ఒక అస్తిత్వ పోరాటాన్ని జనంలోకి తీసుకెళ్తే ఆయనకి డిప్యూటీ స్పీకర్ రాలేదని తెలంగాణ ముందుకు వచ్చిందా, లేకపోతే తెలంగాణ ఆకాంక్షని ఆ రోజున కేసీఆర్ ముందుకు తెచ్చుకున్నాడా? రెండిట్లో ఏమైనా కావచ్చును, బట్ మన కళ్ళెదురుగుండా జరిగింది అయితే. ఎందుకంటే కేసీఆర్తో మొట్టమొదటి ఇంటర్వ్యూ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది చేసినోండి నేను. అప్పుడు నేను సి ఛానల్కి హెడ్గా ఉన్నా హైదరాబాద్లో. తేజ టీవీ వాళ్ళకి ఈ సమాచారం వచ్చింది, ఇట్లాగా ఈయన చేయబోతున్నాడు. నాకు కూడా ఈ సమాచారం వచ్చింది. కేసీఆర్తో మాట్లాడించాలని చూస్తున్నాం. అప్పటికి ఇంకా తెలుగుదేశంలోనే ఉన్న డిప్యూటీ స్పీకర్గానే ఉన్నారు ఆయన. ఇప్పుడున్న వాళ్ళ ఆఫీస్ ఉంది కదా గుడి దగ్గర, ఆ ఆఫీసు కన్స్ట్రక్షన్లో ఉన్న టైం అనమాట. తేజ వాళ్ళు వెళ్ళి అడిగారు ఇంటర్వ్యూ. ఇప్పుడే వద్దన్న ఆగండి అన్నాడు. ఎందుకంటే నేషనల్ ఇది కదా, మీడియా ఛానల్ కదా, శాటిలైట్ ఛానల్, పెద్ద ఎత్తున రాష్ట్రం అంత ఇష్యూ అవుతుంది, ఆగండి అన్నాడు. నేను వెళ్ళా, నాది కేబుల్ సిటీనే కదా అక్కడ సి ఛానల్, అప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతున్న నెట్వర్క్ అనమాట. సరే ఇట్లాగ మీతో చిన్న ఇంటర్వ్యూ కావాలంటే సరే బ్రదర్ కానివ్వండి అన్నారు. అప్పుడు ఆయన గుర్తు చేశాను, అంతకుముందు విజయవాడలో ఆయన కలిశాను, ప్లస్ మాకు ఎక్రిడిషన్స్ ఇప్పించింది ఆయనేనమాట, బస్ పాస్లో. అందుకని అది గుర్తు చేసేటప్పటికి గుడ్ నువ్వు ఇక్కడ దాకా వచ్చావా, కూర్చోండి బ్రదర్ అన్నారు, అడగండి అన్నారు. నేను అడిగా, మీరేదో తెలంగాణ ఉద్యమ సంఘం ఏదో పెడుతున్నారని విన్నాను అంటే, అవునని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి అని పెడుతున్నాను అని చెప్పారు. ఓకేనండి, మరి అది రాజకీయ పార్టీగా వెళ్ళబోతున్నారా, ఉద్యమ సంస్థేనా అంటే, ఉద్యమ సంస్థే, భవిష్యత్ అవసరాల రీత్యా దాన్ని రాజకీయంగా కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, ప్రజా స్పందనని బట్టి చూస్తానని చెప్పాడు. ఆయన ఇంటర్వ్యూ దాదాపు 5 నిమిషాల ఇంటర్వ్యూ. తేజ వాళ్ళకి ఆ రోజున నా దగ్గర నుంచి తీసుకెళ్లి ప్లే చేశారు వాళ్ళు. ఇది సి ఛానల్ లోగోతోనే ఉంటది అనమాట. ఎందుకంటే చేసింది నేను కాబట్టి నాకు బాగా గుర్తుంది అనమాట. ఆ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన రోజు నేను అడిగా, మరి ఏంటి, ఎందుకు అసలు మీకు ఇప్పుడు మంత్రి పదవి చేశారు మీరు, మీకేంటి ప్రాబ్లం అంటే, ఇక్కడ ఉమ్మడిగా కలిసి ఉండటం వల్ల ప్రధాన పదవులన్నీ ఆంధ్ర వాళ్ళు పట్టుకుపోతున్నారు, మా అస్తిత్వానికి ఉనికి లేకుండా పోతుంది, ఇది చెప్పుకొచ్చారు అనమాట. అంటే మీకు ఇట్లాగా తక్కువ పదవి వచ్చినప్పుడు అంటే మా లెక్కనైతే మా తెలంగాణ మంత్రులు లేరా, అది కాదు పాయింట్.
మా ఆకాంక్ష ఒకప్పుడు బలవంతంగా తీసుకొచ్చి ఇట్లా కొలిపారు మమ్మల్ని హైదరాబాద్. హైదరాబాద్లోకి ఆంధ్రాని పట్టుకొచ్చి మా నెత్తిని రుద్దారు. ఇది మా వాళ్ళందరిలో కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాల్లో, ఉపాధిలో తెలంగాణలోకి వచ్చినటువంటి ఆంధ్ర వాళ్ళేమో వెల్ సెటిల్డ్ అవుతున్నారు. మా వాళ్ళేమో వాళ్ళ దగ్గర కూలీల పనులు అయిపోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు. అంటే అది ఆ లెక్కనైతే ఇక్కడోళ్ళు మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి కూడా బతుకుతున్నారు కదా! వాళ్ళు కూడా అట్లా ఫీల్ అవుతారంటే ఎందుకు ఎవరు ఎక్కడికక్కడ అది ఉంటది. అస్తిత్వ సమస్య అంటే అదే కదా! అలాంటి పోరాటాలే కదా! ఇప్పుడు బ్రిటిషోడు ఇక్కడికి వచ్చాడని చెప్పి ఎందుకు పోరాడుతున్నాం మనం? అట్లాంటివి ఉంటాయి. మరి అంటే ఏంటి ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోవాలంటే అట్లా అంటలేదు మేము. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు మా వాళ్ళకే ఉండాలి. ఉపాధి అవకాశాలు మా వాళ్ళది మా ఏరియాలో మాకే ఉండాలి అని కోరుకుంటున్నాం అని అవన్నీ ఇంటర్వ్యూ చెప్పారు. ఆ రోజు బాగా గుర్తు నాకు. అదే. 5 నిమిషాలు 7 నిమిషాలు చేసాం అనమాట. అది కానీ కేసీఆర్ సింగిల్ గా ఎదిగి సాధించిన వ్యక్తి ఒక రకంగా అది కదా, చెప్పాలంటే. అంత కష్టపడ్డాడు. సామదాన భేద దండోపాయాలు వాడాడు. ఎలాంటి సపోర్ట్ ఆయన లేకుండా. ఆంధ్ర గురించి తిట్టిన తిట్ల మీద వ్యతిరేకించిన వాడిని నేను, ప్లస్ దానికి సంబంధించి ఇక్కడి నుంచి స్టోరీలు చేసిన వాడిని నేను, లైవ్లు చేసిన వాడిని నేను. అవన్నీ ఉద్యమం మొత్తం కళ్ళ ఎదురుగుండా చూసినోండి, ఇంక్లూడింగ్ రాష్ట్ర విభజనతో సహా. ఆ టైంలో జరిగిన కీలక పరిణామాల్లో జర్నలిస్ట్గా నా పాత్ర నేను పోషించిన వాడిని. కాబట్టి నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కవిత, కేటీఆర్ ఇద్దరూ కూడా చివరిలో ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. మొదటి నుంచి ఉన్నోళ్ళు కాదు. ఉద్యమం పీక్ స్టేజ్కి వచ్చి సక్సెస్ఫుల్ స్టేజ్లో ఇక రాష్ట్రం ఏర్పడబోతోంది అన్న టైంలో వచ్చినటువంటి వాళ్ళు. 2009 తర్వాత టెంపర్ పెరిగింది. 2004 అప్పుడు టెంపర్ లేదు తెలంగాణలో. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ కలిసి పోటీ చేశారు కదా. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ని చీల్చాడు కదా. చీల్చినప్పుడు ఏమైనా తెలంగాణ సమాజం ఏమైనా నెత్తిన పెట్టుకుందా? చీల్చిన వాళ్ళలో ఓడారు, గెలిచారు కదా. అందరూ గెలవలేదు కదా. రోజున చీలిపోయిన వాళ్ళు ఎన్నికలకు తీసుకెళ్లాడు కదా రాజశేఖర రెడ్డి. అందరూ గెలవలేదే, గెలిచింది సగం కూడా గెలవాలి అప్పుడు. అంటే అప్పటికి లేదు అంత టెంపో. 2009 తర్వాత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు, కానీ కాంగ్రెస్ గెలిచింది. మరి అప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి పీక్ ఉన్నట్ట. పైగా సమైక్యాంధ్రం నినాదం చేశాడు అప్పుడు రాజశేఖర రెడ్డి. తెలంగాణ వాదాన్ని ఎత్తినెట్టుకున్న టీఆర్ఎస్ తెలుగుదేశంతో కలిసి పోటీ చేసి ఓడిపోయింది కదా అప్పుడు. మరి అప్పుడు పీక్ లేదు, అయిపోయింది అనుకున్నది సిచ్యుయేషన్. కానీ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చక్రం తిప్పాడు కేసీఆర్. రాజశేఖర రెడ్డి బతుకుంటే వచ్చుండేది కాదు. ఇప్పటికి కూడా ఆ మాట అందరూ ఒప్పుకుంటారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత స్పేస్ వచ్చింది పాలిటిక్స్లో. ఆ స్పేస్లో రోసయ్య నామమాత్రం, అంటే జనాకర్షణ కలిగిన నాయకుడు కాదు రాజశేఖర రెడ్డి లాగా, చంద్రబాబు నాయుడు లాగా. ఆ స్పేస్ని క్యాప్చర్ చేశాడు. అక్కడ బిగిన్ అయినటువంటి దాంట్లో టెంపర్ పెంచుకుంటూ వెళ్ళాడు. స్టెప్ బై స్టెప్ విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు వీళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమె నిరాదీక్ష చేయడం, అక్కడ కన్ఫ్యూజ్ అయింది ప్రభుత్వము. కన్ఫ్యూజ్ చేసింది తెలంగాణ జర్నలిస్టులు. ఆ ఉద్యమాన్ని కాపాడి కేసీఆర్ ఆమె నిరాదీక్ష ఆపేసినప్పుడు జర్నలిస్టులందరూ కూడా బలుక్కుని అది కావాలని చెప్పి దొంగ మాట్లాడేసి పాపం కేసీఆర్ని మోసం చేశారని ఇప్పటికీ నమ్మిస్తారు. కేసీఆర్ అంత మాయకుడా, ఏదో ఇస్తే తాగేయడానికి, ఏదో ఇస్తే తినేయడానికి అయిపోయింది నిరాదీక్ష. బట్ జర్నలిస్టులందరూ కలిసి ప్లస్ విద్యార్థి సంఘాలు, ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు, నువ్వు దీక్ష నిర్వహించొత్త మేము చంపేస్తామని చెప్పారు. దాంతో మళ్ళీ ఆయన లేదు నేను పొరపాటున అది నాకు వాళ్ళు అనవసరంగా ఇచ్చేశారు, జ్యూస్ తాగేశాను నేను, నాకు తెలియదు అది జ్యూస్ అని పాప మీద అమాయకంగా చెప్పినట్టు చెప్పాడు ఆయన. వీళ్ళు కూడా అమాయకంగా అవునని నమ్మించారు మనల్ని. అయిపోయింది ఉద్యమం. ఆ కారణంగా చివరికి చిదంబరం స్టేట్మెంట్ ఇదంతా నడిచింది. చిదంబరం అర్ధరాత్రి స్టేట్మెంట్ తర్వాత రగిలింది ఆంధ్ర ఆ రోజున కసిగా. ఆ రగిలిన కారణంగా 154 రాజీనామాలు ఆ దెబ్బతో అబేయన్స్ లో పెట్టారు. 9వ తారీఖున ప్రకటన, 23న అబేయన్స్ కదా. అక్కడితో అయిపోయింది, తెలంగాణ ఆగిపోవాలి. ఏ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వడానికి రెడీ అయింది అధిష్టానం. రోసయ్యని తీసి కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టింది టాక్టికల్ గా. అక్కడతో అయిపోవాలి కదా మరి. కానీ అక్కడ నుంచి రాజకీయ చక్రం తిప్పింది కేసీఆర్. ఎలాగా? అప్పటిదాకా ఉద్యమ చక్రం తిప్పాడు, అప్పుడు రాజకీయ చక్రంలోకి వచ్చాడు. ఎట్లా? అన్ని పార్టీల తెలంగాణ నాయకులను కూర్చోబెట్టాడు. ఇదే ఫైనల్ బతుకుమంది,
ఇప్పుడు గనక మీరు సహకరించుకోకపోతే మన రాష్ట్రం రాదు, మనం వస్తే నేను ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి అని మన ఇష్టం, మన చేతుల్లో ఉంది. చంద్రబాబు జగన్ ఇట్లా కాదు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చాడు అతను. వాళ్ళకు కూడా మన మంత్రులు మనం అవుతాం కదా, వాళ్ళ ఒత్తిడి వాళ్ళకి పక్కన పెడింది. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ డామినేషన్ అనేది వాళ్ళకి ఫీలింగ్ ఉంది బలంగా, కానీ ఏం చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి వాళ్ళందరినీ మీరు మీ నాయకులతో ఇట్లా చెప్పండి, ఆంధ్ర ఆంధ్ర అని తెలంగాణ తెలంగాణ అని, లేకపోతే కనుక మేము ఇరుక్కుపోతామని చెప్పండి అని చెప్పి వాళ్ళందరినీ మరి అట్లా చెప్పుకోవాలంటే నీ నాయకత్వంలో అయితే మాకు ప్రాబ్లం కదా, మరి మేము ఎట్లా చెప్పుకుంటాం అన్నారు. సరే అయితే నేను నాయకుడిగా పక్కకి తప్పుకుంటా, కోదండరాం మనందరినీ కోఆర్డినేట్ చేస్తున్నాడు కదా ఆయన కూర్చోబెడతాం అని కోదండరామ్ కన్వీనర్ గా తెచ్చింది ఎవరు? కేసీఆర్ కదా. కోదండరాం నేను అంటాడు, ఆయనేం ఉద్యమం చేయలే, కేసీఆర్ ఆయన పెట్టాడు సూపర్వైజర్ గా, అంతే కదా. తద్వారా ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లి కాంగ్రెస్ ని మోసం చేసి మరి ఒప్పించాడు. నీకెందుకు, నువ్వు రాష్ట్రం ఇచ్చేస్తే చాలు, నాకేమక్కర్లేదమ్మా, నా పార్టీని కూడా నీ పార్టీలో విలీనం చేసేస్తాను అని చెప్పాడా లేదా ఆయన? అందుకే కదా ఇచ్చింది తెలంగాణ. ఆ రోజున దిగ్విజయ్ సింగ్ ఏం మాట్లాడాడు, కేసీఆర్ విలీనం అయిపోయినట్టే ఇక పిసిసి చీఫ్ ఆయనకే, ఆయన ఎంత ఆయన బతుకు ఎంత అన్నాడు. అక్కడ దెబ్బతిన్నాడు కాంగ్రెస్, అక్కడ దెబ్బతింది. అహంకారపూరితంగా ప్రవర్తించింది కాంగ్రెస్. 17కు 17 మాకే వచ్చేస్తాను పొగరు ప్రదర్శించింది. అప్పుడు ఆత్మగౌరవ నినాదం అందుకున్నాడు కేసీఆర్. రాష్ట్రం ఎవరి కోసం ఇచ్చారు? పోరాడితే ఇచ్చారు, ఇంతమంది చచ్చిపోతే ఇచ్చారు. అదేదో రాజరికం ఇచ్చినట్టు బిల్డప్ ఏంటి అన్నటువంటి పాయింట్ రైజ్ చేసి మళ్ళీ జనంలోకి వెళ్ళాడు. వెళ్తే జనం ఇచ్చిన ఓట్లే కదా అతను గెలిపించింది. ఇందులో కవిత పాత్ర ఏముంది? అయితే గీత వాళ్ళ నాన్నకి మంచినీళ్ళు అందించి ఉంటది, లేదా వాళ్ళ నాన్న చెప్పిన నినాదాలకు అనుగుణంగా ధర్నా చేస్తుంటే ఆ ధర్నాలో వెళ్ళి కూర్చున్నావిడ, అంతమించే ఉంది. ఏ జైలు శిక్షణ అనుభవించిందా? ఇంకా పోలీసుల మీద దబాయించిన మనిషే గాని ఏమైనా ఉందా? కానీ ఇప్పుడు ఆమె చెప్తున్నది నిజమైన తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడానికి, అలాగే ఒక రాజకీయ శక్తిగా తెలంగాణ జాగృతిని ఎదిగేలా చేస్తాం, ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటాం అని చెప్తున్నారు. అంటే నిజంగా ఇంకా తెలంగాణ ఆకాంక్షలు అనేవి, నిజమైన ఆకాంక్షలు అనేవి ఇంకా నెరవేరలేదా? అది రేవంత్ చెప్పినా ఈవిడ చెప్పినా నిజమైన తెలంగాణ ఆకాంక్ష ఏంటి? ఆంధ్ర కంటే అభివృద్ధి చెందాలి. వ్యవసాయంలో వాళ్ళ ఆంధ్ర కంటే నెంబర్ 1 ఉంది, భారతదేశంలోనే నెంబర్ 1 వ్యవసాయంలో. అది 10 ఏళ్లలో సాధించిన గంత కాదా? 60 ఏళ్లలో సాధ్యం కానీ 10 ఏళ్లలో సాధించాడుగా కేసీఆర్. సాగునీటి వనరులు ఆంధ్రావాడిగా మనకి బొక్కైని వాస్తవంగా చెప్పాలంటే, కానీ ఎత్తిపోసుకుంటున్నాడు అవతల అనేక ప్రాజెక్టులు కట్టి. ఇది ఆంధ్ర కోర్టులో కేసులు వేసి అడుగుతోంది కదా, కృష్ణా బోర్డు కంప్లైంట్లు పెట్టింది కదా, మరి అవన్నీ కేసీఆర్ చేసిందే కదా, కాంగ్రెస్ చేసింది కాదుగా, కవిత చేసింది కాదుగా. మరి సాధించింది ఎవడది? అత్యధిక సాగు ఇప్పుడు జరుగుతోంది తెలంగాణలో, అది మరి కేసీఆర్ సాధించింది అదే కదా. భూమి విపరీతమైన సాగుబడి ఉంది అక్కడ, భారతదేశంలోనే నెంబర్ 1, ఆంధ్ర 7వ స్థానానికి వచ్చేసింది. మరి అది కేసీఆర్ సాధించిందే కదా. అట్లాగే కరెంట్ ఉండదు, కరెంటు చీకట్ల అలుముతాయని కదా తెలంగాణ ఉద్యమ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ చెప్పింది. మరి 24 గంటల కరెంట్ తెచ్చాడే కేసీఆర్. ఆంధ్రాని ప్రయోగాత్మక 24 గంటల కరెంట్కి ఎంపిక చేసింది కేంద్రం, బట్ తెలంగాణని కాదు. గ్రిడ్ కూడా ఆ రోజు చెప్పింది ఏంటి, 20 ఏళ్ళు పడితే తెలంగాణ గ్రిడ్తో అనుసంధానం కావడానికి అని చెప్పారు మన ఆంధ్ర నాయకులే చెప్పింది. మరి ఆ రోజు ఇవాళ 24 గంటల కరెంట్ తెలంగాణ అంతా వస్తుందిగా, ఎక్కడి నుంచి సాధ్యమైంది? అది కేసీఆర్ సాధించింది అంతే కదా. అట్లాగే హైదరాబాద్ మనమే అక్కడ ఉన్నాం కదా, అప్పుడెన్ని ఎంత ఉంది ఊరు, ఇప్పుడు ఎంత ఎక్స్పాండ్ అయింది హైదరాబాదు, ఏం తగ్గింది డెవలప్మెంట్ పరంగా? ఇంకా భారీగా పెరిగింది కదా. ఆ రింగ్ రోడ్డు పొడవునా పెరుగుతూ వస్తుంది కదా, ఇంకా 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 ఇప్పటికే 4 రోడ్లకు సరిపడా వచ్చింది, అది ఇంకా పెరుగుతూనే ఉంది రింగ్ రోడ్డు పొడవునా హైదరాబాద్. మరి ఇంకెక్కడ తేడా వచ్చింది? ఇంకోటి, ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్లు, తెలంగాణ బడ్జెట్ 2 లక్షల కోట్లు తెచ్చాడు కదా, మరి అది డెవలప్మెంట్ కాదా? అలాగే ప్రతి రైతుకి 5,000 ఇవ్వగలిగిన దమ్ము ఎవరికన్నా ఉందా దేశంలో? 4,000 చొప్పున 2 సార్లు ఇచ్చాడు ఏడాదికి. అందువల్లే కదా రైతులు అక్కడ బాగుపడింది. మరి అంతకు మించిన డెవలప్మెంట్ నువ్వేం చేస్తావు? తెలంగాణ ఆకాంక్షలు అంటే ఇంకేం కావాలి ఆవిడికి, ఇంకేం సాధించాలి ఆవిడికి? ఇంకోటి, బలవంతంగా ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ లాక్కున్నాడు, దోచుకున్నాడు ఓ రకంగా.
ఉమ్, ఉమ్, ఆంధ్ర ఆస్తులు దోచుకున్నాడు, 2 లక్షల కోట్ల సొత్తు రావాలి ఆంధ్రాకి. మన నాయకుల ఆస్తులన్నీ అక్కడ ఉండేటప్పటికి మూసుకు కూర్చున్నారు మన వాళ్ళు. ఉమ్. లాక్కుపోయినోడు కేసీఆర్ దోచి పెట్టాడు తెలంగాణకి. ఆ ఆంధ్ర 10వ వాళ్ళకి షెడ్యూల్ మనం పంపకాలు ఇంకా తిట్టుకోవాలి. పూర్తవలేనట్టుందిగా. ఆ? 10వ షెడ్యూల్ పంపకాలు ఇంకా పూర్తవలేనట్టుందిగా. అవ్వదు మనోడు ఎవడన్నా అడుగుతున్నాడా? అదే అసలు అదే ఇప్పుడు దాని గురించి సైలెంట్ చెప్తాడా? అయిపోయాడు. 11 ఏళ్ళు అయింది. ఉమ్, అడుగుతున్నాడు ఎవడన్నా? లేదు. అడగనీయకుండా ఇలా భయపెట్టేశాడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే బెదిరించి లాక్కున్నాడు. ఎవరికి ఆయన కేసీఆర్ ఇంటికి పట్టుకుపోయాడు ఆ 2 లక్షల కోట్ల ఆస్తులు. అంటే తెలంగాణకే ఇప్పుడు అక్కడ ఇచ్చింది. రేవంత్ ఉన్నారు కాబట్టి, ఇక్కడ చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆ ప్రస్తావన లేదు ఇప్పుడు. అప్పుడు కేసీఆర్ ఉన్న ప్రస్తావన ఏం లేదండి. ఉమ్, ఎవడూ చేయలేదు అప్పుడు. ఊరికినే అప్పుడప్పుడు స్టేట్మెంట్. అవును. పాప ఆయన పేరేంది, మన ఆంధ్ర ఫోరం నాయకుడు తెలుసానా చల్సాన్ లాంటి వాళ్ళు ఏదో అప్పుడప్పుడు స్టేట్మెంట్ ఇస్తే అయిపోయింది అవును. అంతే. అదే కనీసం అప్పుడు ప్రస్తావనకైనా వచ్చేది, ఇప్పుడు అసలు లేదు కదా. లేదు, అంటున్నాను. అయిపోయింది ఈ మొత్తం. 2 ఏళ్ళలో ఎక్కడ వచ్చింది ప్రస్తావన అసలు? తీసుకుంటున్నారు, అయిపోయింది, లాగేసుకున్నారు వాళ్ళు అంతే. మనకేం లేదు, అదే 10 ఏళ్ల ఇంకా లోపే అయిపోయింది. చేయాలి. అంత ఇప్పుడు ఇంకా అయిపోయింది, చేసేది 10 ఏళ్ళు కూడా ఏం అయిపోయింది. లేదు. కాబట్టి 2 లక్షల కోట్ల ఆస్తిని అప్పనంగా తెచ్చిచ్చాడు కదా. ప్లస్ అవును, తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే కదా ఇప్పుడు. అంతే. తెలంగాణ కాలేజీల్లో అసలు ఆంధ్ర వాడికి ప్రవేశం ఎక్కడ తెచ్చింది? లేదు, ఇప్పుడు మారిపోయినాయి అన్ని. మరి ఇంకేం తేవాలి తెలంగాణకి? 100కి హైదరాబాద్ లో ఇదివరకు మనకి ఫ్రీ జోన్, అది ఆంధ్ర వాడికి అందరికి అవకాశం ఉంది, ఇప్పుడు లేదుగా. మరి మిగిలిపోయిన నిజమైన ఆకాంక్షలు ఏంటో మరి తెలంగాణ. ఇంకేం ఆకాంక్ష ఆవిడికి? ఆవిడ సంపాదించుకోవడానికి ఇంకేమైనా ఆకాంక్ష చాలేదేమో. అదే కదా. లేకపోతే ఆవిడకి ఏమైనా ఇవ్వాలి సపరేట్ గా. ప్యూర్లీ కేటీఆర్ కి, హరీష్ రావుకి ఒక రాజకీయంగా ఒక సవాల్ ఏమన్నా విసురుతున్నారా? అందుకేనా ఈ పార్టీ ఏర్పాట్లు ఇవన్నీ? ఏం లేదండి, నాకు కనిపించింది అయితే ఏంటంటే హరీష్ కి కేటీఆర్ కంటే ఎక్కువ సంపాదించుకున్నాడు. వీళ్ళిద్దరు సంపాదించిన దాంట్లో ఖర్చు పెట్టినట్టున్నారు. అక్రమ సంపాదనలో వీళ్ళకి కంటే కూడా ఆవిడ ఎక్కువ సంపాదించుకుంది. ఆ సంపాదించుకున్న తర్వాత డబ్బులు ఏం చేసుకోవాలా? నగలు గెగలు అన్ని వేసుకుని ఎంతసేపు అని తిరుగుద్ది. ఇంతకుముందు జాగృతి పేరుతో తిరిగినప్పుడు ఒంటి నిండా నగలతోనే కదా ఆవిడ తిరిగింది. అప్పట్లో కేసీఆర్ విమర్శించింది అదే కదా, తెలంగాణ తల్లి అంటే కవిత బొమ్మ పెట్టామని, నగలతో ఒంటి నిండా. ఇప్పుడు ఈయన వచ్చి వ్యవసాయ తెలంగాణ తల్లిని పెట్టాడు రేవంత్. ఒంటి నిండా నగలతోనే తిరిగేది కదా, ఇంకేం తిరగాలి ఆవిడకి? ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అంతే అయిపోయింది. ఇప్పుడు కవితకు వచ్చిన ఏకైక సమస్య ఏంటయ్యా అంటే సీఎం అయిపోవాలని కోరుకుంటుంది. సీఎం అయిపోదామంటే వాళ్ళ నాన్న ఈవెన్ తీసుకొచ్చిస్తాడంటే మనకు ఉన్న సహజసిద్ధమైనటువంటి, అందులో పటేల్ పట్వారీల వారసులు వాళ్ళు, అక్కడ వాళ్ళకి అక్కడ మగపిల్లాడికే వారసత్వం ఇస్తారు. మనకి ఇంకా పితృస్వామ్య వ్యవస్థ నడుస్తుంది కదా. కాబట్టి కేటీఆర్ అతను అనుకుంటున్నాడు, అందుకే హరీష్ను కూడా కంట్రోల్ చేశాడు అతను కేసీఆర్. ఈవిడ అవ్వాలంటే ఆయన ఎట్టా ఆశీర్వదిస్తాడు? అసలు ఇంటి పేరు మార్చుకోవాల్సినది మార్చుకోలేదు ఆవిడ. కేటీఆర్ వాళ్ళ ఆవిడ ఇంటి పేరు అయితే మారింది కదా, కేసీఆర్ గారి ఇంటి పేరు మారింది కదా, వాళ్ళ ఆవిడ ఇంటి పేరు. కూతురు ఇంటి పేరు ఎందుకు మారట్లేదు? ఇవిడ కలవకుంటున్నట్టు చెప్పుకుంటుంది. రాజకీయాల్లో మారదేమో, ఫ్యామిలీ కుటుంబం వరకు మారుతుందేమో. మళ్ళీ అట్లా లెక్కైతే నారా బ్రాహ్మణి గారు అయ్యారు, నారా భువనేశ్వర్ గారు అయ్యారు, అక్కడ వాళ్ళు అవుతారు. మరి వీళ్ళ దగ్గరకు మళ్ళీ నందమూరి సుహాసిని అయింది. అట్లాగా విచిత్రంగా ఏది పనికి వస్తుందో రెండింటి పేరులో ఏది పనికి వస్తే అది పెట్టుకుంటున్నారు అనమాట. షర్మిల, వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత, ఇట్లాగా ఆ విధంగా నడుస్తోంది. అక్కడ ఏమైపోయింది అంటే ఈవిడ దాని మీదన కేంద్ర ప్రభుత్వం ఆ కేసు, సిబిఐ కేసు, లిక్కర్ కేసు వాటిల్లో అయ్యేటప్పటికి ఈవిడికి ఫీలింగ్ ఏంటయ్యా అంటే జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ సీఎం అవుతారు అని. రేవంత్ జైలుకి వెళ్ళి వచ్చి సీఎం అయ్యాడు కదా, ఆ సెంటిమెంట్ తో నేను సీఎం అవుతాను అనుకుంటుంది ఈవిడ. అందుకోసం చేస్తున్నట్టు కనబడుతుంది ఇది. కానీ ఒకటిసారి ఇక్కడ తెలంగాణ వరకు చూసుకుంటే, ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు లిక్కర్ స్కామ్ మీద ఇవి మీద ఉన్న అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అవి ప్రజలందరికీ తెలుసు, జైలుకి కూడా వెళ్ళి వచ్చింది. దాని నుంచి ప్రజల్ని ఈ వైపుకు తిప్పుకోవాలి. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 పార్టీలు అక్కడ పోటీ పడుతున్నాయి. ఒక 4వ రాజకీయ శక్తిగా అయితే ఎదగాలి. ఎదిగి కనీసం డిపాజిట్లైనా దక్కించుకుంటుందా రేపు పొద్దున్న పార్టీ పెడితే అనేది. ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొనే ప్రధాన సవాళ్ళు ఏంటి అంటే ఏం చూడొచ్చు అంటే ఆవిడకి ఒక ధైర్యం ఏమొచ్చిందంటే మన మున్సిపల్ ఎన్నికల్లో ఏదో ఫార్వర్డ్ బ్లాక్ పేరుతో టికెట్లు ఇప్పించుకుంది ఒక మున్సిపాలిటీలో. ఆ మున్సిపాలిటీ ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. తర్వాత సరే రేవంత్ తీసుకుపోయాడు అనుకోండి. ప్రస్తుతం ఈవిడ ఏం చూస్తుందంటే నాకు అర్థమైనంత వరకు, ఒకటి బీఆర్ఎస్ మళ్ళీ రాకుండా చూడటం, చూస్తే కాంగ్రెస్ లో చేరాలనుకుంటుంది. మన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చెప్పాడు కదా, కాంగ్రెస్ లో చేరి మంత్రి పదవి అనుభవిస్తా, ఫ్యూచర్ లో బీఆర్ఎస్ పతనం అయిపోతే అప్పుడు తను ఒక పార్టీ తీసుకొద్దాం అనుకుంది.
కాంగ్రెస్ చేర్చుకోనని చెప్పి ఆంధ్రాలో షర్మిల చేత అట్లయితే పార్టీ పెట్టించిందో, పెట్టించి అవును విలీనం చేయించారు. అదే విలీనం చేసేసిందో, అట్లాగా ఈవిడ చేత ఒక పార్టీ పెట్టించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్పిచ్చే కార్యక్రమం ట్రై చేస్తుంది అది. ఈవిడ కూడా ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ కి వ్యతిరేకులు అయి ఉండి బీఆర్ఎస్ లో సరైన పదవులు దక్కక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, లైక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సఫర్ అయినటువంటి వాళ్ళ తరహాలో. అలాంటి వాళ్ళందరికీ ఈవిడ ఒక షెల్టర్ ఇస్తుంది, వాళ్ళందరినీ నిల్చోబెడుతుంది. లైక్ అప్పట్లో తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఈపీ మూసేయడం వలన బాధపడ్డ వాళ్ళందరినీ షర్మిల పెట్టుకుంది కదా, తర్వాత వాళ్ళని కాంగ్రెస్ లో విలీనం చేసింది. అడిలో ఎవరికన్నా ఒక్క పదవి ఇప్పించింది ఈవిడ. ఆ రోజున వైసీపీ పోటీ చేసి మానేసినందుకు బాధపడ్డటువంటి వాళ్ళు గట్టు రామచంద్రరావు లేకపోతే ఇంకోళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరినీ వైసీపీ వైఎస్ఆర్ టీపీ అని పెట్టింది. ఈవిడ వెనకాల తిరిగారు పాపం వాళ్ళందరూ. కాంగ్రెస్ లో విలీనం చేసింది గుడ్. పాప ఆయన చూసి సిగ్గు తెచ్చుకోవాలి కదా ఆవిడ. చిరంజీవిని చూసి, చిరంజీవి పార్టీని విలీనం చేసినప్పుడు వాళ్ళ పార్టీ 3 మంత్రి పదవులు వచ్చినాయి, ప్లస్ దాంతో పాటు కార్పొరేషన్ పదవులు అవి వచ్చినాయి కదా, లోకల్ బాడీ పదవులు అవి వచ్చినాయి కదా. ఇప్పుడు అసలు ఈవిడతో నమ్ముకున్నోడికి ఎవరికన్నా ఒక్కడికన్నా పదవి వచ్చిందా? ఈవిడ కూడా తెలంగాణలో కాకుండా పిసిసి చీఫ్ వచ్చింది. అది కూడా ఎందుకు నేలకిసుకోవడానికి కూడా పనికిరాని పదవి. అక్కడ కవిత ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అన్నమాట. బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. ఈవిడికి కూడా ఏంటంటే తన జోలికి రాకుండా ఉంటది రాష్ట్ర ప్రభుత్వం, తన జోలికి రాకుండా ఒక జాతీయ స్థాయి సపోర్ట్ ఉంటుంది కాంగ్రెస్ అయితే. అంటే బీజేపీలోకి వెళ్ళలేదు ఇప్పుడు ఆవిడ. పార్టీ పెట్టి ఓట్లు చీల్చితే ఈమెకి సక్సెస్ అయిపోయినట్టేనా, లేదంటే రాజకీయ పార్టీ ఒక రాజకీయ ప్రయోగంగా మిగిలిపోద్ది? అంటే ఆవిడకి 2 ఈగోస్ దెబ్బతిన్నాయండి. ఒకటి, గతంలో వాళ్ళ నాన్నతో చెప్పి బీజేపీ ప్రభుత్వంలో చేరదామంది 2014-19 టైంలో. చేరి మంత్రి పదవి, జాతీయ స్థాయిలో మంత్రి పదవి ఆమె తీసుకుందాం అనుకుంది. ఎట్లాగో మన ముఖ్యమంత్రి అయిపోతాడు, నేను జాతీయ స్థాయి లైక్ కనిమొళి స్టాలిన్ టైప్ అనుకుంది. కేసీఆర్ ఒప్పుకోలేదు, మనకు ముస్లిం ఓట్లు ఉన్నాయి పోతాయి అనేసి. అక్కడ ఒకటి దెబ్బతింది. అది ఒక ఆస్పెక్ట్. బీజేపీ అరెస్ట్ చేయించి జైల్లో పెట్టడం, వాళ్ళ మీద కోపం. అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో ఉంటుంది. అట్లాగే ఇక తన పార్టీలో అవకాశం రాదు కాబట్టి ఇటు పక్కకి వెళ్ళి ఇటు ఉందాం అనుకుంటుంది. ఒకటి వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇవాళ మనం పొద్దున్న రాత్రి దాకా కష్టపడుతున్నాం కాబట్టి రూపాయి ఇచ్చి ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఇప్పుడు నేను 50 స్టార్ హోటల్లో తినగలను, కానీ ఏముంది స్టార్ హోటల్కి వెళ్ళి తినేదానికంటే రోడ్డు పక్కన బండి దగ్గర అయితే 20 రూపాయలకి సరిపోతుంది కదా అని అక్కడే తింటున్నాను. ఎందుకు కష్టపడుతున్నాం కాబట్టి. అదే అయాచితంగా 10,000 వచ్చింది అనుకోండి, 2,000 పెట్టి తిన్నాం కావాలంటే అని ఆలోచిస్తాం. పోయేదే ఉంది అనుకుంటాం మన జేబులో డబ్బులు కానీ. ఆవిడ అట్లా సంపాదన వచ్చేసింది. ఇప్పుడు షర్మిల కనుక 200 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఉంటది, ఈవిడికి కూడా వచ్చినాయి. పోయిన ఆ విధంగానన్నా ప్రజలకి ఆ డబ్బులు వెళ్తే పోనీయండి, అంతే కదా, ఏదో రకంగా ఖర్చు ప్రజల సొమ్ముని ప్రజలకే చేరుతాయి ఆ విధంగా. అదే కదా, రైట్. చూద్దాం నిజంగా తెలంగాణలో కవిత రాజకీయ పార్టీ ఆవిర్భావం ఏ విధంగా ఉండబోతుంది, నిజంగా పార్టీ పెడతారా లేదా, పెట్టి కనీసం డిపాజిట్లనే దక్కించుకుంటారా, తెలంగాణ ప్రజల అసలైన నిజమైన ఆకాంక్షలు నెరవేరుస్తామంటున్నారు, ఆ ఆకాంక్షలు ఏంటి అనేది ఏమన్నా భవిష్యత్తులో చెప్తారా, ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు.